హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామర్పేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 9వ రోజు బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుపుతున్నారో, మరి ఈ కట్టుబాట్లు సాంప్రదాయాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలిగి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగనరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో మడుగమన ఉయ్యాలో వినితించి వేడుచు ఉయ్యాలో జలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులు ఉయ్యాలో అక్కడికి వచ్చిది ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అస్త్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో చిలుకూరది వరి నుండి ఉయ్యాలో ఏముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో షామర్పేట ప్రజలందరికీ, పెద్దలకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేము 9వ రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. మేము కాగితాలతో చేయము, పువ్వులతోటే అలంకరణ చేసి చేస్తాం. ప్రతి ఇయర్ ఆడపిల్లలందరం వచ్చి బతుకమ్మ పండుగ చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. 9 days ఆడతాం, 9 రోజులు ఆడతాం. 9 రోజులు ఇంట్లోనే ఆడతాము, 9వ రోజు గుడికాడికి వచ్చి ఆడతాం. నా పేరు అర్చన, నేను షామీర్పేటలో ఉంటున్నాను. మేము 9 రోజులు బతుకమ్మని చాలా బాగా ఆడుకుంటాము. ఈరోజు 9వ రోజు ఘనంగా చేసుకుంటున్నాం సంబరాలు. బతుకమ్మ పూలతోనే బాగా సెలబ్రేట్ చేస్తాము, కాగితాలతో కాకుండా పూలతోనే బాగా ఆడుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది, చాలా బాగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్లాగే అందరూ ప్రతి ఊర్లో చేసుకోవాలని కోరుకుంటున్నాం, అంతే. నమస్తే. ముందుగా పొలిటికోస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. షామీర్పేట గ్రామ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. బతుకమ్మ ఈరోజు ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ ఒక దగ్గర సేకరించి ఒక 2-3 రోజుల నుంచి సేకరించి, అంటే పూజకు పనికిరాని పువ్వులను కూడా ఈరోజు అందరం మా ప్రకృతిని ఇచ్చే పువ్వులను తీసుకొస్తాం. మామూలుగా తంగేడు, గూనుగు, బంతి పూలు, చామంతి, పట్టుగుచ్చుల పువ్వులు అన్నీ సేకరించి వాటిని తీసుకొచ్చి ఒక 2 రోజుల ముందే ప్రిపేర్ చేసి ఈరోజు బతుకమ్మను తయారు చేస్తాము. బతుకమ్మ చేసే ముందు కూడా మనము పొద్దున్నే
పూజా కార్యక్రమాలు చేసుకొని గౌరమ్మను తయారు చేసి గౌరమ్మను ఫస్ట్ పెట్టి నైవేద్యాలు సమర్పించి తర్వాత పెద్ద బతుకమ్మను చేసుకుంటాము. బతుకమ్మ ఈ మా శామర్పేట గ్రామస్తుల పెద్ద మనుషుల సమక్షంలో చిన్న బతుకమ్మను అయితే ఎవరు ఆడకట్టుకు వాళ్ళే చేసుకుంటారు. ఈరోజు పెద్ద బతుకమ్మ రోజు ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న మహిళలందరూ అన్ని వాడకట్లకి వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ అందరూ ఒక దగ్గర జమై భారీ ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము. గ్రామ పెద్దల సమక్షంలో కానీ ప్రభుత్వ సమక్షంలో కానీ ప్రైజ్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. ఎవరు ఆట మంచిగా ఆడే తీరుని బట్టి కానీ బతుకమ్మను పేర్చే తీరుని బట్టి కానీ వాళ్ళకు ఒకటి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఒక 3 రకాల ప్రైజులు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. అందులో భాగంగా ఈరోజు అందరూ మనం మా షామీర్పేట గ్రామంలో మహిళలందరూ వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాం. ఇంకోటి మేడం, ఇప్పుడు బతుకమ్మ పండుగ చేసేటోళ్ళకు కాగితాల బతుకమ్మ గురించి అంటే కాగితాల బతుకమ్మ అంటే మనం తయారు చేసుకున్న బతుకమ్మ. ఇది ప్రకృతినిచ్చే పువ్వులు ఇవి. ఈ ప్రకృతి అంటే కొంచెం ఔషధపరంగా కూడా మనము రేపు నీళ్ళలో కలిపితే ఈ ఔషధపరంగా మనం సేకరించిన పువ్వులను నీళ్ళలో కలిపితే కొంచెము మనకు పొల్యూషన్ కూడా తగ్గుముఖం పడుతుంది అన్న ఆలోచనతోటి ఆనాటి నుంచి ఒక 200 సంవత్సరాల నుంచి మన బతుకమ్మను ఎట్లా పెద్ద మనుషులు తయారు చేసుకుంటారో అదే ఆనవాయితీ ప్రకారం అన్ని గ్రామాలలో నువ్వు ఎంత ఆ సిటీలో కూడా నువ్వు ఎంత జనరేషన్ ఎంత హైటెక్ ఉన్నా కూడా బతుకమ్మ సంబరాలు నిన్న చూసారు. సరూర్ నగర్ అక్కడక్కడ ప్లేస్లలో కూకట్పల్లి పెద్ద పెద్ద ఏరియాలలో కూడా బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రభుత్వ సమక్షంలో కానీ వాళ్ళ కాలనీలలో కానీ వాళ్ళ పెద్ద మనుషులు ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి మనము ఆ బతుకమ్మ పండుగ జరుపుకున్న విధానాన్ని చూసినాము. ఇది ఇప్పుడే కాదు 200 సంవత్సరాల నుండే కాదు, రేపు భవిష్యత్తులో మా పిల్లలు కూడా ఈ రకంగానే ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. నా పేరు శిల్ప, గ్రామం వచ్చి షామర్పేట్. ఈరోజు బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేస్తున్నాము. అందరూ ముత్తైదువ గౌరమ్మను చేసుకొని అందరూ చేసుకుంటారు. అంటే వ్యవసాయం చేస్తారు కదా, ఈ ఊళ్ళో కట్టమైసమ్మ వల్ల చాలా మందికి ఎంతో మందికి మంచి చేస్తుంది. ఈ బతుకమ్మ పండుగ వల్ల కూడా మనకి చాలా మంచి అవుతుంది. పేపర్ బతుకమ్మ వాడడం వల్ల చాలా కెమికల్స్ ఉంటాయి. ఇలాంటి పువ్వు వాడితే చాలా మంచిది, ఎంతో కెమికల్స్ తగ్గించడం అవుతుంది. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమన ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలవులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకగని ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్యనిరంత ఉయ్యాలో, తిరుతురదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా
షామీర్పేట గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలకు వీక్షిస్తానికి వస్తున్నటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, అలాగే మహిళలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం షామీర్పేట బతుకమ్మ దగ్గరికి వచ్చి అందరూ ఊరంతా బతుకమ్మ తీసుకొచ్చి మల్లన్న గుడి దగ్గర వాడి బతుకమ్మ కుంటలో వేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఇవాళ కూడా జరగడం జరుగుతుంది. అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే ఈ యొక్క పచ్చటి పొలాల మధ్యలో కాస్తున్నటువంటి పూస్తున్నటువంటి పువ్వుల పండుగ ఇదంతా. ముఖ్యంగా పువ్వుల పండుగ ఈ టైం వచ్చిందనుకో అందరూ మహిళలకి ఒక ఆనందం. మొత్తం ఇది ఒక ప్రకృతితో నడుస్తున్నటువంటి పండుగ. ఇది ప్రకృతి ఏ విధంగా నడుస్తుందో దానికి అనుగుణంగానే మనం నడుస్తూ అందరినీ లోపల ఆనందం ఉరకలెత్తున్నటువంటి పండుగ. ఉయ్యాల పాటలు, బతుకమ్మ ఆట, ఆ పాటలు అవి. అలాగే మేము మా తరపున, మీ అందరం గ్రామం తరపున నా వంతుగా నేను మహిళలని ఎంకరేజ్ చేయడానికి, మహిళలకి ఉత్సాహపరచడానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ బతుకమ్మలు వాళ్ళకి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరంలో అలాగే చేయడం జరుగుతుంది. అలాగే ఆటలు, పిల్లల ఆటలు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, మహిళలు కూడా పాటలు పాడితే బతుకమ్మ పాటలు పాడే వాళ్ళకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ రకంగా మేము విభజించి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు పెద్ద బతుకమ్మ అంటారు. 9 రోజులు కూడా రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారిని చేస్తూ 9వ రోజు నాడు ఘనంగా ఈ యొక్క పూజను చేస్తూ బతుకమ్మ అంటే మన యొక్క బతుకును, మన యొక్క కష్ట సుఖాలను గౌరమ్మకు కానీ పార్వతీమాతకు కానీ చెప్పుకోవడానికి పూల రూపకంగా ఎప్పుడు చూసినా కూడా ఈ కాలము సస్యశ్యామలంగా చెరువులు, కుంటలు నిండి పంటలు రైతులకు సుఖంగా శాంతంగా ఉన్నందుకు ఆ కృతజ్ఞత భావంతో ఆ పూలతోటి అమ్మవారికి పూజ చేస్తూ మన యొక్క బతుకును అమ్మవారికి బతుకమ్మ అమ్మకు చెప్పి మన కష్ట సుఖాలు అమ్మకు చెప్పి ప్రతి ఏటా జరిగేది. మళ్ళీ వచ్చేసారి కూడా మనల్ని బాగా చూడమని, వర్షాలు బాగుపడాలని అంకిత భావంతో పూజలు చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళకు ముఖ్యంగా బతుకమ్మ అంటే చాలా ఇష్టం. 9 రోజులు వాళ్ళు నిష్టగా ఉండి ఈ పూజలు చేయడం జరుగుతుంది. దసరా కూడా వస్తుంది. దసరా శుభాకాంక్షలు మీ అందరికీ. ముఖ్యంగా ఈరోజు మా షామీర్పేట మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరము ప్రకృతిలో కాసే అన్నిటిని తీసుకొచ్చి అమ్మవారిలా పూజించి ప్రతి ఏటా మహిళలందరూ మంచిగా భక్తి శ్రద్ధలతో పూజించి వర్షాలు మంచిగా పడాలని, పంటలు మంచిగా పండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ మహిళలు ఆనందోత్సవాలతో ఇక్కడికి వచ్చి ప్రతిసారి మంచి జాతరలాగా సాగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా షామీర్పేటలో మా యొక్క పెద్ద మనుషులు అంటే మా గ్రామ పెద్దలు ఎవరైనా కానీ కూడా ప్రతి ఒక్కరు అందరు మహిళలకు ప్రోత్సాహంతో అంటే ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజ్ కానీ, థర్డ్ కానీ ఇట్లా ఇచ్చుకుంటూ మహిళలను ఎంకరేజ్ చేసుకుంటూ అందరికీ ఒక ఉత్సాహాన్ని తెప్పించి ఒక పండుగ వాతావరణంలాగా ఏర్పరిచి ఒక పండుగ వాతావరణాన్ని షామీర్పేటకి తెచ్చి ఒక మంచి సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఇదే పండుగ ప్రతిసారి ఇలాగే జరుపుకోవాలని మా యొక్క మహిళలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో షామీర్పేటలో కన్నుల పండుగ ప్రతి సంవత్సరం మహిళల యొక్క అతిపెద్ద పండుగ, కన్నుల పండుగగా పూజించే పెద్ద బతుకమ్మ పండుగను ఈరోజు ఈ మల్లన్న గుడి ఆశీస్సులతోని, గ్రామ పెద్దల సహకారాలతోని అందరితోని కూడా మహిళలను గౌరవించే విధంగా ఈరోజు ఇక్కడ బతుకమ్మ పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఆ గంగాదేవికి ఈ గుంక పువ్వుతోని స్వాగతం పలుకుతూ షామీర్పేట చెరువు నిండింది. ఆ వాగులో కూడా ఈ పువ్వులు కూడా అన్నీ సమర్పిస్తూ మహిళలు చేసే గొప్ప పూజగా మనం బతుకమ్మ పండుగను కొలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఏటా ఇక్కడ కన్నుల పండుగ బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షామీర్పేట గ్రామ ప్రజలందరూ మహిళామణులకు అందరికీ హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. షామీర్పేట గ్రామ ప్రజలకు మరియు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అలాగే మన ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరియు మీ యొక్క పొలిటికోస్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఏటా బతుకమ్మ అంటే 9 రోజులు ప్రత్యేకంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి మరియు నియమాలతో వండుకుంటూ పూజించి బతుకమ్మను జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఏటా జరుపుకోవాలని కోరుకుంటూ ఎల్లవేళలా అమ్మవారు అందరినీ సురక్షితంగా చూడాలని
ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమన ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిది ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతురది వరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో ఇప్పుడు మనం షామీర్పేట పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం కదా బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా మహిళలు నిర్వర్తిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా కట్టుబాట్లను ఆచారాలను వ్యవహరిస్తూ తాను సంతోషాన్ని వ్యక్తం చేసుకుని 9 రోజులు ఘనంగా చేసుకుని 9వ రోజు కూడా మంచిగా ఘనంగా చేసుకున్నామని చెప్పేసి కాగితాల బతుకమ్మను చేయకుండా ప్రకృతిని కాపాడుకునే విధంగా పూలను సేకరించుకొని నేరుగా తయారు చేసి బతుకమ్మలను ఈ యొక్క అమ్మవారిని ఒక పూలలో కూడా కొలువు ఉందని చెప్పేసి తెలియజేయడం కోసం ఇది ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలను ప్రోత్సహించడానికి గ్రామస్తులు బహుమతులను కూడా ఇక్కడ పెట్టారని చెప్పేసి మన దృష్టికి రావడం జరిగింది. నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టాయిషాలతో బాగుండాలని చెప్పేసి సంవత్సరం అంతా పాటు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పండుగలు కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.